జై శ్రీరామ్. ద్వాదశ రాశులలో పదవైనటువంటిది మకర రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనుకున్నప్పుడు, గత 8 సంవత్సరాలుగా దాదాపుగా ఈ ఏళ్ళనాడు శని వల్ల వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. 7.5 సంవత్సరాలు ఎవరికైనా ఏళ్ళనాడు శని, కానీ ఈ మకర రాశి వారికి 8 సంవత్సరాలు గురువక్రం వల్ల, దానివల్ల ఈ ఏళ్ళనాడు శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా మొన్న మే 2024 మే 1 నుంచి కొంచెం గురుబలం ఉండింది. పంచమ స్థానంలో గురుబలం ఉండడం వల్ల కొంచెం యోగవంతంగా ఉంది. కానీ రాహుగ్రహం కూడా దాదాపు వీళ్లకు ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా యోగించడం లేదు. దాదాపు శనిగ్రహ అనుకూలత కూడా చాలా కాలం నుంచి లేకుండా పుట్టినటువంటి ప్రదేశానికి చాలా దూరాభారంగా ఉంటూ సంకల్పించిన కార్యాలన్నీ కూడా విఘ్నాలతో, అనారోగ్య సూచనలు, అపవాదులు, చెడ్డ పేరు, అనవసర ధన వ్యయం, తనకంటే తక్కువ వాళ్లతో మాటలు పడాల్సి రావడం, అనవసర విషయాలలో వాళ్ళ పేరు రావడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. సరి అయినటువంటి కొంతకాలం కింద తినడానికి సమయానికి కూడా లేకుండా చాలా కాలం పస్తులు ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రయాణాలలో ఇబ్బందులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం, కుటుంబంతో కలహాలు, అయిన వాళ్ళందరూ కూడా దూరం అవ్వడం, ఇవన్నీ కూడా సంభవించాయి ఈ మకర రాశి వారికి. ఎప్పుడైతే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం 2025 మకర రాశి వారికి మహదైశ్వర్యం సంభవిస్తుంది. ఎందుకు అనగా, వీళ్లకు దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి శని మనకు మార్చి 30, 2025 నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. తృతీయ స్థానం శనికి అత్యంత అనుకూలమైనటువంటి ఒక స్థానం. తృతీయ స్థానం వల్ల ఇన్ని రోజులు ఏదైతే ఏళ్ళనాడు శని ఫలితాలు అనుభవించారో దానికి విరుద్ధంగా సొంత గ్రామంలోని, తన సొంత ఊర్లో తను నివసించాలనుకున్న దగ్గరికి మళ్ళీ తిరిగి రావడం, ఇంతకాలం కూడా ఏళ్ళనాడు శని వల్ల వీళ్ళు ఉన్నటువంటి యొక్క గ్రామానికి, పుట్టినటువంటి గ్రామానికి, ఉన్నటువంటి గ్రామానికి చాలా దూరంగా ఉన్నారు వృత్తి వ్యాపార ఉద్యోగ రీత్యా. కానీ ఇప్పుడు మళ్ళీ తృతీయంలోకి శని రాగానే మార్చి 30 తర్వాత సొంత నగరాలకి, వాళ్ళ సొంత గ్రామాలకి వాళ్ళు వస్తారు. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. చక్కటి యశస్సు, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత ద్వితీయంలో రాహువు బ్రహ్మాండమైనటువంటి, అనుకోని, ఊహించినటువంటి యొక్క సంపదను కానీ, గృహయోగాన్ని కానీ ఇస్తూ ఉంటాడు. విశేషమైనటువంటి యొక్క ఫలితం ఉంది ఈ యొక్క మకర రాశి వారికి 2025. చాలా కాలం తర్వాత ఈ మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే మే 15 వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి శని మారిన తర్వాత తృతీయ స్థానంలో. ఆ తరువాత గురుబలం తగ్గుతుంది. 15 మే తర్వాత వీళ్లకు గురుబలం తగ్గడం ద్వారా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, షష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల. ఆ గురుబలం పెంచుకోవాలంటే అంటే వీళ్ళు ప్రతి గురువారం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం, లేదా నారాయణ అష్టాక్షరీ మంత్రం చేయడం, లేదా సుందరాకాండ వచనం చదువుకోవడం, మంత్రభూతంగా చదవలసినటువంటి వాళ్ళు, ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. లేదా గురువారం పూట శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపారాధన, 16 ప్రదక్షిణాలు చేయడం, లేదా అభిషేకించడం, ఇవన్నీ చేయడం ద్వారా, లేదా గురువారం పూట గోసేవ చేయడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, ఆచార్యులను దర్శించడం ద్వారా గురుబలాన్ని పెంపొందించుకోవచ్చు. ఏదేవైనా సరే ఈ మకర రాశి వారికి గడిచినటువంటి యొక్క కాలం 7.5 సంవత్సరాలు కూడాను, దాదాపు 8 సంవత్సరాలు కూడాను అత్యంత భయంకరంగా నడిచింది. వీళ్ళకి అనారోగ్య సూచనలు, అనారోగ్యంతో బాధపడ్డారు. తెలియనటువంటి యొక్క ఏదో పెద్ద వ్యాధి ఉన్నట్టుగా లక్షణాలు కనిపించడం, ఏమీ లేకపోవడం, చిన్న విషయానికి మానసిక ఆనందం, శారీరక ఆనందం రెండు కూడా వీళ్ళకి లభిస్తాయి. మానసికంగా ఏదో వెలితి, ఏదో బాధ ఎప్పటికీ కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేది. అవన్నిటిని కూడా అధిగమించి ఈ మకర రాశి వాళ్ళు చక్కగా శని యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల, రాహు వల్ల ద్వితీయ స్థాన సంచారం వల్ల సుఖంగా ఉంటారు. వీళ్ళు చేయవలసిందరా గురువార నియమాలు, గురువారం పూట దక్షిణామూర్తి ఆరాధన కానీ, లేదా రామచంద్రమూర్తి ఆరాధన కానీ, లక్ష్మీ హయగ్రీవుని ఆరాధన కానీ, లేనట్లయితే ఎవరి విధానాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి నారాయణ అష్టాక్షరి లేదా శివపంచాక్షరి జపం కానీ చేసుకోవడం ద్వారా ఈ గురుగ్రహం యొక్క అనుకూలతను పొందడం, తద్వారా ఇంకా రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఏదేవైనా సరే 8 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కష్టాలకన్నీ కూడా స్వస్తి చెప్పి వీళ్ళు జీవితంలో స్థిరపడేటువంటి అత్యద్భుతమైన కాలం 2025 మార్చి 30 తర్వాత. జై శ్రీరామ్.